ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట. పాపం కో అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు నీకు లోన్ ఇయ్యము అన్నారట. ఈ 13 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక బ్యాంకులకు పోతే అప్పు రాక ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా యువ బిల్డర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తా ఉన్నాడు. 39 సంవత్సరాల వయసు. పాపం 5 సంవత్సరాల చిన్న పాప, పసిపాప ఉంది ఆయనకు. ఆ అమ్మాయి రాత్రంతా నాన్న నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తా ఉంటే హృదయం ద్రవించిపోతా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు. మా వాడి ప్రాణం పోయింది, ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే 14 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం, మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే. రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా 10 ఏళ్లు వృద్ధిలో నడిచింది. లక్షలాది మంది దాని మీద బ్రతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు. ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి. వాళ్ళ ఆయన భార్య చెప్తా ఉంది, హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం. వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం, 13-14 నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం, చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోవడం, బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం, ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా, నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల